వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. చూడండి, నేనైతే ఉప్మా చేస్తున్నాను. ఈ ఉప్మా తయారీ విధానం చూద్దాం. ఉప్మాకు ఎసురు సరిపడా వేసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మరో పొయ్యి మీద ఎరగబెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, ఇవి తీసుకోవాలి. ఉప్మాకు ఎర్రగడ్డలు వేయాలి. 1 కప్పు ఉప్మా రవ్వకు 3 కప్పులు ఎసురు తీసుకోవాలి. పొడి పొడిగా వస్తుంది ఉప్మా. చూడండి, జీడిపప్పు ఎర్రగడ్డలు వేసి ఇలా ఫ్రై వేయించుకోవాలి. ఎర్రగడ్డలు చూడండి, ఎర్రగడ్డలు కాస్తాక టమోటాలు, కరివేపాకు, సాసులు వేసి ఇలా వేయించుకోవాలి. జీడిపప్పు అయితే పక్కన తీసి పెట్టుకోవాలి. కాస్త వేగాక కలర్ చేంజ్ అయ్యాక ఇలా వేగాక రవ్వ వేసుకోవాలి. రవ్వ కూడా కాస్త కలరు చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు ఎసురు ఉడుకుతుంది. రవ్వ పొయ్యి మీద ఎసురు తీసుకొని ఈ రవ్వ కాస్త వేగాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి రవ్వను వేయించుకోవాలి. ఇలా రవ్వ వేగిన తర్వాత ఇక్కడ ఎసురు వేసుకోవాలి. ఉడుకుతున్న ఎసురు, ఉప్పు కూడా ఎసురులోనే వేసుకోవాలి. చూడండి, కాస్త దగ్గర పడాలి ఎసురు. చూడండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా ఎసురు ఉడికించి వేసుకుంటే చూడండి, తొందరగా ఎసురు అయితే ఇంకిపోతుంది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి, కలిదిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఉప్మాలేకైతే శనగగింజల చట్నీ బాగుంటుంది. శనగగింజల పొడి కూడా బాగుంటుంది. చూడండి, ఇలా ఉప్మా పొడి పొడిగా అవుతుంది. జీడిపప్పు కాస్త పైన వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఉప్మా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.